హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధనుష్ తేజ్ నాలెడ్జబుల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే కాంట్రాక్షన్స్లోని 1, 2, 3 లెసన్స్ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ లెసన్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఆ విషయాలు కూడా ఈ వీడియో చెప్తాను. I hope our videos are useful and understandable to all of you. If you have any doubts, please comment on the comment section and definitely I will give you reply. So let us start our video. కాంట్రాక్షన్స్. ఈ కాంట్రాక్షన్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. కాంట్రాక్షన్స్ అంటే 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ లెటర్స్తో ఉన్న ఒక వర్డ్ని ఒకే లెటర్ ఆర్ 2 లెటర్లో కంప్లీట్ చేసేదాన్ని కాంట్రాక్షన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఉందనుకోండి, ఈ బట్ని ఓన్లీ బీ రాస్తే సరిపోద్ది బట్కి. కాకపోతే ఇండిపెండెంట్గా రాయాలి. ఒక వర్డ్కి మనం ఎలా అయితే వర్డ్కి మధ్యలో గ్యాప్ ఇస్తామో అలాగే దీనికి గ్యాప్ ఇచ్చి రాయలేదు ఒక లెటర్ అయినా. అప్పుడు మనకు ఇండికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వీటిని కాంట్రాక్షన్స్ అంటారు. ఈ కాంట్రాక్షన్స్లో చాప్టర్ 1లో అన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. అబ్రివేషన్స్ అంటే A to Z వరకు ఎలా అయితే మనకి చిన్నపిల్లలకి ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి A for యాపిల్ ఎలా చెప్తూ ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఈ A to Z వరకు ఉన్న కాంట్రాక్షన్స్లో AIO ఈ మూడిట్లకి కాంట్రాక్షన్ అనేది ఉండదు. మిగతా వాటిలో అన్నిటికీ ఉంటాయి. సో అవి చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నోట్ చేసుకోండి. B ఈక్వల్స్ టు బట్. ఈ బట్ అనే దాన్ని రాయాలనుకున్నప్పుడు ఎక్కడైనా సరే ఏ సెంటెన్స్లో కానీ ఇండిపెండెంట్గా కానీ రాయాలనుకున్నప్పుడు బీ రాస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ చాప్టర్ 1లో నేను చెప్పే కాంట్రాక్షన్స్ అన్నీ ఇండిపెండెంట్గా వచ్చేవి. ఇండిపెండెంట్గా అంటే ఒక వర్డ్కి మనం ఎలా అయితే గ్యాప్ ఇస్తామో ఇక్కడ రాసేది ఒక లెటర్ అయినప్పటికీ అలా గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు ఇది బట్ అవుతుంది. ఒకవేళ ఇది మిడిల్లో రాస్తే వర్డ్కి మిడిల్లో రాస్తే దీనికి వేరే మీనింగ్ ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ చాప్టర్స్లో. సో బీ ఫర్ బట్ అనమాట. రాసేటప్పుడు బీ ఈక్వల్స్ టు బట్ అని రాసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. సి ఈక్వల్స్ టు కెన్. ఈ కెన్ కూడా అంతే. మనం కెన్ అనేది ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు ఇది మ్యాక్సిమం ఒక సెంటెన్స్కి మిడిల్లోనే వస్తుంది కాబట్టి సి అనేది రాస్తే సరిపోద్ది, కెన్. ఇప్పుడు డి ఈక్వల్స్ టు డూ. డి ఈక్వల్స్ టు డూ. ఈ డూ ఎక్కడైనా రాయాలనుకున్నప్పుడు డిఓ డూ డి అనేది రాస్తే సరిపోతుంది ఇండిపెండెంట్గా. ఈ ఈక్వల్స్ టు ఎవ్రీ. ఎవ్రీ అనే వర్డ్ ఎక్కడ రాయాలనుకున్నా మనం ఓన్లీ ఈ రాస్తే సరిపోద్ది. ఇది కూడా ఇండిపెండెంట్గానే రాయాలి. ఎఫ్ ఈక్వల్స్ టు ఫ్రమ్. ఇది మనకు రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్ ఇది. సో దాని ప్లేస్లో ఎఫ్ రాసుకుంటే సరిపోద్ది. జీ ఈక్వల్స్ టు గో. గో రాయాలనుకున్నప్పుడు జీ రాస్తే సరిపోద్ది. హెచ్ ఈక్వల్స్ టు హ్యావ్. హ్యావ్ అనే వర్డ్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి హ్యావ్ ప్లేస్లో హెచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి బ్రెయిలీలో కాంట్రాక్షన్స్, నార్మల్గా కాదు, ఓన్లీ బ్రెయిలీలోనే. ఐకి ఎలాగో ఉండదని చెప్పాను కదా. సో జే ఈక్వల్స్ టు జస్ట్. జస్ట్ అనేది రాయాలనుకున్నప్పుడు జే రాస్తే సరిపోద్ది. కే ఈక్వల్ టు నాలెడ్జ్. KNOWLEDG. నాలెడ్జ్ అనే 9 లెటర్స్తో ఉన్న ఒక వర్డ్ని రాయాలనుకున్నప్పుడు సింపుల్గా కే రాస్తే సరిపోతుంది. ఎల్ ఈక్వల్స్ టు లైక్. లైక్ అనే వర్డ్ రాయాలనుకున్నప్పుడు ఎల్ రాస్తే సరిపోతుంది. ఎం ఈక్వల్స్ టు మోర్. మోర్ అనే వర్డ్ రాయాలనుకున్నప్పుడు ఎం రాస్తే సరిపోతుంది. ఎన్ ఈక్వల్స్ టు నాట్. పి ఈక్వల్స్ టు పీపుల్. PEOPLE అనే 6 లెటర్స్ వర్డ్ రాయాలనుకున్నప్పుడు మనం పి రాస్తే సరిపోతుంది, పీపుల్.
క్యూ ఈక్వల్ టు క్వైట్, QUITE క్వైట్ రాయాలనుకున్నప్పుడు క్యూ రాస్తే సరిపోతుంది. R ఈక్వల్స్ టు రాదర్, RATHER రాదర్ రాయాలన్నప్పుడు R రాస్తే సరిపోతుంది. S ఈక్వల్స్ టు సో, ఈ సో అనే వర్డ్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్ అని రాస్తే సరిపోతుంది ఇండిపెండెంట్గా. సో నెక్స్ట్ T ఈక్వల్స్ టు దట్, THAT దట్, ఇది కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్ రాయాలన్నప్పుడు కూడా T రాస్తే సరిపోతుంది. U ఈక్వల్ టు అజ్ రాయాలనుకున్నప్పుడు U రాస్తే సరిపోతుంది. V ఈక్వల్ టు వెరీ, ఇందాక మనకి E ఈక్వల్ టు ఎవ్రీ వచ్చింది, ఇక్కడ V ఈక్వల్ టు వెరీ రాయొచ్చు అనమాట. వెరీ అనే వర్డ్ రాయాలనుకున్నప్పుడు V రాస్తే సరిపోతుంది, అక్కడ ఎవ్రీ అనే వర్డ్ రాయాలనుకున్నప్పుడు E రాస్తే సరిపోతుంది. W ఈక్వల్ టు విల్, WIL విల్ రాయాలనుకున్నప్పుడు మనం W రాస్తే సరిపోతుంది. X ఈక్వల్స్ టు ఇట్ రాయాలనుకున్నప్పుడు X రాయాలి. U YYU రాయాలనుకున్నప్పుడు Y రాస్తే సరిపోతుంది. Z ఈక్వల్స్ టు యాజ్ రాయాలనుకున్నప్పుడు Z రాస్తే సరిపోతుంది. ఇందులో AIO ఈ మూడిట్లకి కాంట్రాక్షన్స్ ఉండవని చెప్పాను కదా, సో అందుకే ఇవి మనకి 26 - 3 23 కాంట్రాక్షన్స్ వచ్చాయి ఫస్ట్ చాప్టర్ 1లో. సో ఇప్పుడు చాప్టర్ 2 చూద్దాం. ఇక్కడ ఏంటంటే అండ్, AND అనేది రాయాలనుకున్నప్పుడు మనం 1 2 3 4 6 అని తెలుగులో మనం షా రాస్తాం కదా, మూడో షా అది రాసే టైం అది రాస్తే సరిపోతుంది ఎండ్ అనే దానికి. ఈ కాంట్రాక్షన్స్ ఏంటంటే మనం మిడిల్లో కానీ అండ్ ఎండింగ్లో కానీ ఇండిపెండెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. స్టాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ అని రాయాలనుకోండి, ST రాసి ANDకి ఈ కాంట్రాక్షన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6 డాట్స్ 1 2 3 4 5 6 ఫర్ అనేది రాయాలనుకున్నప్పుడు 6 డాట్స్ రాసేయాలి. నెక్స్ట్ ఆఫ్కి ఏంటంటే మ్యాథ్స్లో యూస్ చేసే బ్రాకెట్ 1 2 3 5 6 ఇది రాస్తే మనకి ఆఫ్ అనేది వస్తుంది. ఇది కూడా సేమ్ ఈ చాప్టర్ 2లో వచ్చే కాంట్రాక్షన్స్ అన్నిటిని మనం మిడిల్లో ఎండింగ్లో ఇండిపెండెంట్గా యూస్ చేసుకోవచ్చు. విత్ WITH విత్కి టా రాయాలి, అంటే 2 3 4 5 6 మొదటి టా రాస్తే మనకి విత్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ వస్తుంది. దాకి రెండో 2 3 4 6 దా రాస్తే మనకి దా అనేది వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్, ఈ సెంటెన్స్ని కాంట్రాక్షన్స్లోకి మార్చితే మనకి హీ వాజ్ వన్ ఆఫ్ ద, ఇక్కడ ఏంటంటే ఆఫ్ ద రెండిట్లకి కాంట్రాక్షన్ ఉంది కాబట్టి మనం రెండు కాంట్రాక్షన్స్ పక్కనే వచ్చేటప్పుడు ఇండిపెండెంట్గా, అంటే ఇప్పుడు ఆఫ్కి 1 2 3 5 6 దాకి 2 3 4 6 ఈ రెండు పక్కనే వచ్చాయి కాబట్టి ఈ రెండిట్లకి మధ్యలో గ్యాప్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు అర్థమైపోతుంది కాబట్టి. కానీ వర్డ్కి మాత్రం గ్యాప్ ఇవ్వాలి. వన్ ఆఫ్ ద గ్రూప్, హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ అనేది కాంట్రాక్షన్స్లో రాయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ ఫోర్ట్, FORT. ఈ ఫోర్ట్ అనేది రాయాలన్నప్పుడు మనం ఫర్కి 6 డాట్స్ అనుకున్నాం కదా, 1 2 3 4 5 6 అది రాసి
టీ రాస్తే సరిపోతుంది. ఈ కాంట్రాక్షన్స్ అనేవి మనం స్టార్టింగ్లో, మిడిల్లో, ఎండింగ్లో అండ్ ఇండిపెండెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాప్టర్ 3 ఇందులో ఉన్న కాంట్రాక్షన్స్ కూడా మనం ఇండిపెండెంట్గా అండ్ మిడిల్లో, స్టార్టింగ్లో, ఎండింగ్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని కాంట్రాక్షన్స్ మాత్రం యూస్ చేయలేము ఇండిపెండెంట్గా. అవి ఏంటో చెప్తాను. సో సిహెచ్ రాయాలన్నప్పుడు 16 రెండో చా రాయాలి. 16 రెండో చా కదా, ఆ రెండో చా రాసినట్లయితే మనకి సిహెచ్ వస్తుంది. చైల్డ్ అని రాయాలనుకోండి, దాంట్లో సిహెచ్ఐఎల్డి అని రాయకుండా రెండో చా రాసి 16 ఐఎల్డి రాస్తే సరిపోతుంది. జిహెచ్ ఈక్వల్స్ టు గా, రెండో గా 126 గా 126 గా రాసినట్లయితే జిహెచ్ అనేది వస్తుంది. జిహెచ్ రాయాల్సిన ప్లేస్లో ఇది రాసినట్లయితే దీని కాంట్రాక్షన్ ఇది. ఎస్హెచ్ ఈక్వల్స్ టు షా, మొదటి షా 146 అది రాయాలన్నప్పుడు, ఎస్హెచ్ రాయాలన్నప్పుడు అది యూస్ చేస్తే సరిపోతుంది. డబ్ల్యూహెచ్ ఈక్వల్స్ టు ఇగ్న్యా అంటే 156 కదా మనకి నెంబరు. డబ్ల్యూహెచ్ అనేది రాయాలన్నప్పుడు అంటే వాట్, వేర్ ఇలాంటి వర్డ్స్కి మనం డబ్ల్యూహెచ్ యూస్ చేస్తాం కదా, అలాంటి టైంలో ఇది రాసుకోవచ్చు అనమాట, డబ్ల్యూహెచ్. టీహెచ్ ఈక్వల్స్ టు తా, రెండో తా 1456 ఇది రాసినట్లయితే టీహెచ్ మనం రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫ్లాష్, ఎఫ్ఎల్ఏఎస్హెచ్ ఫ్లాష్. ఇది కాంట్రాక్షన్లో రాయాలంటే ఎఫ్ఎల్ఏ రాసి ఎస్హెచ్కి మనకి 146 అనేది మొదటి షా కాంట్రాక్షన్ ఉంది కదా, సో అది రాసినట్లయితే ఫ్లాష్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవే కాంట్రాక్షన్స్ అంటే మొదటి షా అనేవి ఇవి చెప్పాను కదా, ఇవి స్టార్టింగ్లో కానీ, మిడిల్లో కానీ, ఎండింగ్లో కానీ యూస్ చేస్తే ఇవి మాత్రం అలాగే యూస్ చేయగలం మనం, ఇండిపెండెంట్గా మాత్రం యూస్ చేయలేం. ఇప్పుడు వీటినే ఇండిపెండెంట్గా యూస్ చేస్తే మనకు వచ్చే కాంట్రాక్షన్స్ ఏంటో చూద్దాం. ఇందాక మీకు 16 రెండో చా రాసినట్లయితే సిహెచ్ వస్తుందని చెప్పాను కదా, అది మిడిల్లో కానీ, ఎండింగ్లో కానీ, స్టార్టింగ్లో కానీ యూస్ చేస్తే అలాగే వస్తుంది. అదే మనం ఇండిపెండెంట్గా రాయాలనుకున్నప్పుడు చైల్డ్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు సిహెచ్ అనేది రాస్తే సరిపోతుంది. మనం చాప్టర్ 1లో నేర్చుకున్నప్పుడు కాంట్రాక్షన్కి ఎలా అయితే వర్డ్కి గ్యాప్ ఇచ్చినట్టు ఇండిపెండెంట్గా రాసినట్లకి అలా గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది చదివేటప్పుడు. 16 అనేదాన్ని ఇండిపెండెంట్గా రాస్తే మాత్రం చైల్డ్ అవుతుంది. అదే వర్డ్కి స్టార్టింగ్లో కానీ, మిడిల్లో కానీ, ఎండింగ్లో కానీ రాస్తే అది సిహెచ్ అవుతుంది. నెక్స్ట్ షెల్, ఎస్హెచ్ఏఎల్ఎల్ షెల్. ఈ వర్డ్ రాయాలన్నప్పుడు మనం 146 మొదటి షా దీన్ని ఇండిపెండెంట్గా రాస్తే ఇది షెల్ అవుతుంది. నెక్స్ట్ విచ్ అనేదానికి 156 ఇగ్న్యా ఉంది కదా, దీన్ని ఇండిపెండెంట్గా 156 ఇగ్న్యాని ఇండిపెండెంట్గా రాస్తే విచ్ అవుతుంది. అదే మనం వర్డ్కి మిడిల్లో కానీ, స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లో కానీ రాస్తే అది డబ్ల్యూహెచ్ అవుతుంది. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఒకవేళ గ్యాప్ ఇవ్వకుండా రాసేస్తే. సో ఇది ఇండిపెండెంట్గా రాస్తే విచ్, వర్డ్లో రాస్తే డబ్ల్యూహెచ్. నెక్స్ట్ 1456 తా, రెండో తా ఇది రాయాలన్నప్పుడు ఇది ఇండిపెండెంట్గా రాస్తే దిస్ వస్తుంది, టీహెచ్ఐఎస్ దిస్. ఇది రాయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా 1456 రెండో తా రాసినట్లయితే మనకి దిస్ అనేది వస్తుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ కాంట్రాక్షన్స్ని మనం
ఇండిపెండెంట్గా కాకుండా వర్డ్లో యూస్ చేసినప్పుడు వచ్చే కాంట్రాక్షన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్, WHERE, వేర్ రాయాలనుకున్నప్పుడు మనం యూస్ చేసే కాంట్రాక్షన్ 156 ఇజ్ఞ. WHకి అది రాసేసి తర్వాత ERE రాసేస్తే అది వేర్ అవుతుంది. సో ఇలా అయితే మనం అన్ని కాంట్రాక్షన్స్ని యూస్ చేసుకోవచ్చు. అదే 156ని ఇండిపెండెంట్గా రాస్తే మనకు విచ్ వస్తుంది. ఆ 156ని వర్డ్లో స్టార్టింగ్లో రాసినట్లయితే WH అవుతుంది. ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది మనం వర్డ్ మధ్యలో ఎప్పుడైనా మర్చిపోయి అక్కడ అవసరం లేని దగ్గర రాసేసామంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది వర్డ్లో రాస్తే ఒక్క కాంట్రాక్షన్ వస్తుంది, వర్డ్కి ఇండిపెండెంట్గా రాస్తే ఇంకో కాంట్రాక్షన్ వస్తుంది. సో ఇవి మీకు అర్థం కానట్లయితే మళ్ళీ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మనం 4, 5, 6 లెసన్స్ అనేవి నేర్చుకుందాం. సో ఇవన్నిటిని మీరు ఈజీగా నోట్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓన్లీ కాంట్రాక్షన్సే కాకుండా సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ అండ్ ఫ్యాక్ట్స్ కోసం ధనుష్ తేజ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ధనుష్ తేజ్ నాలెడ్జ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెయిలీ గురించి మీకు ఇప్పటివరకు తెలియనట్లయితే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ ధనుష్ తేజ సైనింగ్ ఆఫ్. బాయ్.